20 ఏళ్లుగా భూముల కోసం పోరాటం చేస్తున్న సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిష్కరించడంపై కాకినాడ సెజ్ బాధి రైతులు హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పవన్ చొరవతో భూములను తిరిగి రైతులకు ఉచిత రిజిస్ట్రేషన్ తో ఇచ్చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా రైతులు పవన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రిజిస్ట్రేషన్ ఖర్చులు, డాక్యుమెంట్ ఛార్జెస్ లేకుండా రిజిస్ట్రేషన్ చేసి రైతులు భూములు అప్పచెప్పారన్నారు. పవన్ కు రైతులతో రుణపడి ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం జనరల్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నేతృత్వంలోనూ మన శాసనసభ్యులు పిఠాపురం శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కృషి ఫలితంగా ఇవాళ ఈ జీవో రిలీజ్ అవడం జరిగింది. 2180 అదనంగా సేకరించారని గుర్తించి వాటిని రైతులకు తిరిగి అందజేయాలని నిర్ణయించారు అధ్యక్ష. రైతులు అనేక పోరాటాలు చేసిన తర్వాత 2021లో ఈ భూములను తిరిగి రైతులకు వాపస్ చేయాలని జీవో కూడా రిలీజ్ చేశారు అధ్యక్ష. పవన్ కళ్యాణ్ గారి ద్వారా హరిప్రసాద్ గారు శాసన మండలిలో లేవనెత్తి ఈ సమస్యలకు పూర్తిగా శాశ్వత పరిష్కారాన్ని వెతికినందుకు పవన్ కళ్యాణ్ గారికి హరిప్రసాద్ గారికి మా ప్రత్యేక ధన్యవాదములు. తరం కూడా మేము బతికున్నాళ్ళు కూడా మేము మనిషిబామని ఆ పవన్ కళ్యాణ్ గారు కోరి ప్రార్థించుకుంటున్నామండి. మాకు చేసిన మెరవడికే ఆ స్వామి గుడి కట్టుకుంటామని మేము కోరుకుంటున్నాం.